పాకిస్తాన్లో సింధు జలాలు అగ్గిరాజేశాయి. నీళ్ళు ఏంటండి, అగ్గిరాజేయటం ఏంటండి అని అనుమానం వస్తుందా? నీళ్ల మీద నెలకొన్న వివాదంతో నోళ్లు పారేసుకున్న పాకిస్తాన్ నాయకులకి, వాళ్ళ ఉగ్రవాదులకి సమాధానం చెప్పడానికి సింధు జలాలని మనం కట్టడి చేశాం, సస్పెండ్ చేశాం. సింధు జలాలను వదలటం అంతేగాని ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి మనం వైదొలగలా. నువ్వు ఉగ్రవాదం ఆపేయి, ఉగ్ర ఫ్యాక్టరీలు మూసేస్తే మళ్ళీ సింధు జలాలు పాకిస్తాన్కి వదులుతా ఉన్నాం. సో ఎప్పుడైతే మనం ఇటువైపు బ్లాకేడ్ పెట్టామో సింధులో అల్లర్లు మొదలైనాయి. సింధ్ మంత్రి, హోంమంత్రి ఇంటికి నిప్పు పెట్టారు. ఎక్కడంటే దానికన్నా ముందు ఏంటంటే మోరో తాలూకా, అది ఎక్కడుంది, నౌషేరో ఫిరోజ్ డిస్ట్రిక్ట్ సింధ్ ప్రాంతంలో. అక్కడ సింధ్ హోమ్ మినిస్టర్స్ అక్కడ రేగిన అల్లర్లు తర్వాత సింధ్ హోమ్ మినిస్టర్ ఆయన జియావుల్ హసన్ ఆయన ఇంటికి నిప్పు పెట్టేదాకా వెళ్ళినాయి. ట్యూస్డే నాడు, మంగళవారం నాడు నిప్పు పెట్టారు. ఏంటి గొడవ అంటే కార్పొరేట్ ఫార్మింగ్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వైలెంట్ ప్రొటెస్ట్ ఇన్ఫ్యాక్ట్ మోరో తాలూకా నౌషేరో ఫిరోజ్ డిస్ట్రిక్ట్లో జరిగింది. దాని తర్వాత సింధ్ హోం మంత్రి జియావుల్ హసన్ లంజర్ ఆయన ఇంటికి నిప్పు పెట్టారు అదే తాలూకాలో. ది అటాక్ కేమ్ ఆఫ్టర్ ఎ క్లాష్ బిట్వీన్ పోలీస్ అండ్ వర్కర్స్ ఆఫ్ ఎ నేషనలిస్ట్ గ్రూప్ లెఫ్ట్ 2 protesters డెడ్. 2 నిరసనకారులని పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. అండ్ సెవరల్ అదర్స్ ఇంక్లూడింగ్ పోలీస్ మ్యాన్ ఇంజూర్డ్, పాకిస్తాన్స్ లోకల్ మీడియా రిపోర్ట్స్ని బట్టి చాలామంది గాయపడ్డారు కూడా. సింధ్ ప్రొటెస్ట్ టర్న్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అని పాకిస్తాన్ మీడియా చాలా ప్రముఖంగా ప్రచురించింది. మనం కాదు, మనం ఏదో పోని మన మన భారతదేశానికి చెందిన మీడియా సంస్థలు కాదు, పాకిస్తాన్ మీడియానే చెబుతోంది. ఎన్రేజ్డ్ ప్రొటెస్టర్స్ ఎంటర్డ్ హోమ్ మినిస్టర్ జియావుల్ హసన్ లంజర్స్ రెసిడెన్స్, బర్న్డ్ రూమ్స్ అండ్ ఫర్నిచర్ అండ్ 3 parts ఆఫ్ ఎయిర్ కండిషన్స్ ఫ్రమ్ ద రూఫ్. లోపలికి వెళ్ళి ఇల్లు తగలబెట్టి లోపల ఉన్న ఎయిర్ కండిషన్ తీసి ఇస్సిరవతలు పారేశారంట. ది అటాక్ ఎండెడ్ ఆఫ్టర్ ప్రైవేట్ ఆర్మ్డ్ గార్డ్స్ రీచ్డ్ ద సీన్ అండ్ ఫైర్డ్ షాట్స్ ఇన్ ద ఎయిర్ టు డిస్పర్స్ ద క్రౌడ్. ఆయన ప్రైవేట్ ఆర్మ్డ్ గార్డ్స్ వచ్చి కాపాడాల్సి వచ్చింది, ఆయన పోలీసులు కాపాడాలి, ఆయన్ని సొంత ప్రైవేట్ సైన్యం కాపాడాల్సి వచ్చింది హోమ్ మినిస్టర్ని. స్మోక్ ఫ్రమ్ ద బర్నింగ్ హౌస్ వాజ్ విజిబుల్ ఫ్రమ్ సెవరల్ కిలోమీటర్స్ అవే. కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఆ స్మోక్ అంతా తగలబెట్టడం వల్ల, ఇల్లు తగలబెట్టడం వల్ల వచ్చిన స్మోక్ అంతా కనపడిందిట. అండ్ అసలు ఎందుకు వచ్చింది, ఇది కీలకమైంది. ఈ గొడవ ఇక్కడ దాకా ఎందుకు దిగారు? వీళ్ళ దరిద్రానికి, పాకిస్తాన్ దరిద్రానికి ఏంటంటే అవతల నుంచి ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్లోకి పారే నీళ్ళని కట్టడి చేయడానికి డ్యాములు కట్టాలని ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. సరే, దానికన్నా ముందు ది వైలెన్స్ బ్రోక్ అవుట్ డ్యూరింగ్ అ ప్రొటెస్ట్ అగైన్స్ 6 కెనాల్స్ అండ్ కార్పొరేట్ ఫార్మింగ్ ప్రాజెక్ట్స్. కెనాల్స్ ఒక 6, అలాగే కార్పొరేట్ ఫార్మింగ్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కలిపి వాటి నిర్మాణానికి, ఆ నిర్మాణ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఈ ప్రొటెస్ట్. పోలీస్ రిపోర్టెడ్లీ యూజ్డ్ ఫోర్స్ టు ప్రివెంట్ ప్రొటెస్టర్స్ ఫ్రమ్ హోల్డింగ్ ఎ సీట్ ఇన్ ఆన్ ద నేషనల్ హైవే. దాని పాపం వాళ్ళు శాంతియుతంగానే నేషనల్ హైవే మీద వెళ్ళి నిరసన ప్రదర్శన కూర్చొని, జాతీయ రహదారి మీద కూర్చొని నిరసన ప్రదర్శన చేద్దామని సింధు ప్రజలు, ఆందోళనకారులు భావించారు. ఇన్ రిటాలియేషన్ ది డిమాన్స్ట్రేటర్స్ లూటెడ్ సెవరల్ ట్రక్స్. అదే ఈ గొడవ అంతా అయింది కదా, పోలీసులు వాళ్ళని చెదరగొట్టడం, వాళ్ళని చావుబాతడం ఇవన్నీ చూసిన తర్వాత ప్రొటెస్టర్స్ కూడా కాలింది. వాళ్ళు ఏం చేశారంటే దారినిపై ట్రక్కుల్ని దోచుకోవటం, ఆ దారిని ఇళ్ళ దగ్గరున్న ఇళ్ళని దోచుకోవటం, ఒక 3-4 వెహికల్స్ని కూడా ఇంక్లూడింగ్ అన్ ఆయిల్ ట్యాంకర్ దగ్ధం చేసి పారేశారు ప్రొటెస్టర్స్. ఎ వీడియో సర్క్యులేటింగ్ ఆన్ సోషల్ మీడియా షోడ్ పీపుల్ క్లైంబింగ్ ఎ ట్రక్ లోడెడ్ విత్ యూరియా బ్యాగ్స్ వెళ్తున్న ట్రక్ని ఆపి ఎక్కి యూరియా బ్యాగ్స్ ఇసిరేస్తుంటే కింద ఉన్నోళ్ళు మోటార్ సైకిల్స్ మీద యూరియా బ్యాగ్స్ తీసుకెళ్ళడం కూడా, అలాంటి వీడియోలు కూడా సర్క్యులేషన్లో ఉన్నాయి. ఇది పాకిస్తాన్ మీడియా చెబుతుంది, ఇదేమి ఇండియా మీడియా చెప్పింది కాదు, పాకిస్తాన్ మీడియా చెబుతున్నదే. ప్రొటెస్టర్స్ వర్ సీన్ థ్రోయింగ్ ద బ్యాగ్స్ ఆఫ్ ది వెహికల్ వైల్ అదర్ క్యారీడ్ దెమ్ అవే ఆన్ మోటార్ బైక్స్. ఈ క్రమంలో 2 ప్రొటెస్టర్స్ పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. లోకల్ మీడియా ఏం చెప్తుందంటే పోలీస్ ఫైరింగ్లోనే వాళ్ళిద్దరూ చనిపోయారని చెప్పేసి. 3 పోలీసులు అయితే తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక ఆఫీసర్ తలలోంచి రక్తం కారుతున్న ఆఫీసరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి హాస్పిటల్ నిరాకరించింది. అదేంటి వాళ్ళ దౌర్భాగ్యం. అక్కడ ఆయన యూనిఫామ్ వేసుకున్న ఒక పోలీస్ ఆఫీసరు తలకు దెబ్బలు తగిలి, విధుల్లో భాగంగా తలకి దెబ్బలు తగిలించుకొని రక్తం కారింది, హాస్పిటల్కి వెళ్తే అక్కడ పట్టించుకునే నాదుడు లేదు, దిక్కు మొక్కు లేదు. వాళ్ళు పొద్దున్న లేస్తే మన మీద మేము అది చేస్తాం ఇది చేస్తామని కబుర్లు చెప్తూ ఉంటారు. ఇక లూటింగ్ అండ్ హైవే బ్లాకేడ్, ఇది ప్రధానంగా సింధ్ రాష్ట్రంలో కనిపిస్తోంది. సాక్షాత్తు హోంమంత్రి ఇంటినే తగలబెట్టారంటే ఎలా లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేది సింధ్ రాష్ట్రంలో మీకు అర్థమవుతుంది. అంటే సింధ్, పంజాబ్ ఈ 2 కీలకం వాస్తవంగా పాకిస్తాన్కి. అందులో సరే బెలూచిస్తాన్ మీద వాళ్ళు ఆశలు వదులుకున్నారు. అండ్ ఇంకొక ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అదైతే అది మానసికంగా వాళ్ళు ఆఫ్ఘన్ తోటి కలిసిపోయి ఉన్నారు.
ఇంకా మిగిలిన 2 రాష్ట్రాల్లో కూడా సింధ్ లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా పోయింది, శాంతి భద్రతలు కంప్లీట్గా విఫలమైనాయి. ప్రొటెస్టర్స్ క్యారింగ్ స్టిక్స్ ఎంటర్డ్ ఏ పెట్రోల్ పంప్స్ ఆఫీస్ అండ్ అలెజిడ్లీ స్టోల్ క్యాష్. పెట్రోల్ పంప్కి వెళ్ళటం, తర్వాత అక్కడున్న క్యాష్ని బెదిరించి ఆ క్యాష్ మొత్తం దోచుకెళ్ళటం, ఇలాంటివన్నీ వీడియోస్లో పోలీస్ మెన్ని అటాక్ చేస్తున్న వీడియోస్, అబ్యూస్ చేయటం, పోలీసుని అబ్యూస్ చేస్తూ దూషిస్తూ, పోలీస్ ఏమో టియర్ గ్యాస్ తర్వాత ఏరియల్ ఫైరింగ్ చేయాలి, ఇవన్నీ చేశారు. సాధ్యమైనంత వరకు ఏంటంటే వాళ్ళు వైలెన్స్ లేకుండా నివారించాలని చూసినా వాళ్ళ కంట్రోల్లో లేదు అది. ట్రాఫిక్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద హైవే రిమైన్ బ్లాక్డ్ ఫర్ అవర్స్. సింధ్లో మొత్తం జాతీయ రహదారికి 2 వైపులా ట్రాఫిక్ ఆగిపోయింది. ఇక పొలిటికల్ రియాక్షన్ ఎట్లా ఉందంటే అడిషనల్ పోలీస్ ఫోర్సెస్ వర్ కాల్డ్ ఫ్రమ్ నవాబ్ షా అండ్ సుకూర్ టు రిస్టోర్ లా అండ్ ఆర్డర్. ఏం ప్రయోజనం, అదనపు పోలీసు బలగాలు వచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. దిస్ కమ్స్ అమిడ్ హైటెండ్ టెన్షన్స్ అగైన్స్ట్ ఇండియాస్ ఫాలోయింగ్ రీసెంట్ లాంచ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. ఇంకా మనకి తెలిసిందే పాత పహల్గాము, నెక్స్ట్ పోస్ట్ పహల్గామ్ ఆపరేషన్ సింధూర్. ఇక మరోదే ఏంటంటే పాకిస్తాన్కి పిడుగులాంటి వార్త. ఆఫ్ఘనిస్తాన్ ప్లాన్స్ టు బిల్డ్ డ్యామ్స్ ఆన్ రివర్స్. Afghanistan is reportedly planning to build new dams to reduce the flow of river water into Pakistan, according to a claim made by a Baluch activist on social media. నేరుగా బలూచ్ యాక్టివిస్ట్ సోషల్ మీడియాలో చెప్పింది అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కి ప్రవహించే నదీ ప్రవాహాన్ని కట్టడి చేయడం కోసం ఆఫ్ఘనిస్తాన్లోనే డ్యాములు కట్టాలని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా బలూచ్ యాక్టివిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దిస్ డెవలప్మెంట్స్ కమ్స్ ఆఫ్టర్ ఇండియాస్ లాంగ్ స్టాండింగ్ ఎఫర్ట్స్ టు కన్స్ట్రక్ట్ డ్యామ్స్ ఆన్ రివర్స్ దట్ ఫ్లో టువర్డ్స్ పాకిస్తాన్. మనం కూడా ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది, పాకిస్తాన్ వైపు వెళ్ళే ఈ సింధుతో పాటు ఇంకా మొత్తం 3-4 నదులు ఉన్నాయి, వాటన్నిటి మీద డ్యామ్స్, చెక్ డ్యామ్స్, అలాగే ఇంకా ఇతరత్ర కెనాల్స్ కట్టడానికి ప్రతిపాదన ఉంది. ది క్లైమ్ హ్యాస్ డ్రాన్ అటెన్షన్ అమిడ్ ఇంక్రీజింగ్ టెన్షన్స్ ఇన్ ద రీజియన్ ఓవర్ వాటర్ షేరింగ్ త్రూ దో నైదర్ ఆఫ్ఘనిస్తాన్ నార్ పాకిస్తాన్ హ్యాస్ అఫీషియల్లీ కన్ఫర్మ్డ్ ద ప్లాన్స్. మనమైతే చెప్పేశాం, నువ్వు ఉగ్రవాదం ఆపేదాకా నీకు సింధు జలాలు పంపించేది లేదు, సస్పెన్షన్లో ఉంచాం ఇండస్ వాటర్ ట్రీటీని. బట్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అయితే నేరుగా ఏది స్పష్టంగా ప్రకటించలేదు. ఇంకా బెలూచి రైటర్ ఒక ఆయన ఉన్నారు, మీర్యాబ్ బెలూచ్, సీనియర్ తాలిబాన్ జనరల్ ముబీన్ అనే ఆయన ఈ మధ్యకాలంలో కునార్ రీజియన్ ఇన్ ఈస్టర్న్ ఆఫ్ఘనిస్తాన్ని ఇన్స్పెక్ట్ చేశారట, టు ఇన్స్పెక్ట్ అ పాసిబుల్ డ్యామ్ సైట్. అక్కడ డ్యామ్ కడితే ఎలా ఉంటుంది, ఏ సైట్ అనుకూలంగా ఉంటుందని. ది జనరల్ ఈజ్ సెట్ టు హ్యావ్ అర్జ్డ్ ద ఆఫ్ఘన్ గవర్నమెంట్ ఇన్ కాబూల్ to finance and build several dams to control the water supply flowing into Pakistan. చచ్చింది గొర్రె. ఇటు ఆపేసాం మనం, అటు ఆఫ్ఘనిస్తాన్ ఆపేస్తుంది. ఆయన ఏం చెప్పాడో ఆ జనరల్, తాలిబాన్ జనరల్ ముబీన్ ఆఫ్ఘన్ గవర్నమెంట్కి ఆయన రిక్వెస్ట్ చేశారు, ఫైనాన్స్ చేయండి, మేము ఇక్కడ డ్యామ్స్ కడతాము, సో దట్ వాటర్ సప్లై పాకిస్తాన్కి పోయే వాటర్ సప్లైని మేము కట్టైన్ చేయగలం ఈ డ్యామ్స్ కడితే. ఆల్రెడీ సింధు వైపు మనం కట్టడి చేసాం, అండ్ రెండో వైపు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి వీళ్ళు డ్యామ్స్ కడితే అటు నుంచి వచ్చే జలాలు కూడా ఆగిపోతాయి. పాకిస్తాన్ నీళ్ళు ఎక్కడి నుంచి తాగుతుంది? ఇప్పుడు ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళ మినిస్టర్ బిలావర్ భుట్టో, ఆయన ఏమన్నాడు, సింధు జలాలు పారించకపోతే భారతీయుల రక్తం పారిస్తాను. ఇంకొక ఆయన ఆస్మాతో బాధపడుతున్న ఒక 78 ఏళ్ల ముసలి ఉగ్రవాది, ఆయన ఫయాజ్, ఆయన ఒకడు హఫీజ్ సయీద్, ఆయనే ఉంటాడు, మీరు సింధు జలాలు గొంతు నొక్కితే మేము మీ గొంతు నొక్కుతాం, మీ శ్వాస ఆపేస్తాం. ముందర నీ శ్వాసకు సంబంధించి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏదో వేసుకో, 4 రోజులు బతికుండాలనుకుంటున్నావు కదా, మేము చంపకముందే మా దళాలు. మరి ఎవరి చేతిలో చస్తావో నీకు దాని మీద క్లారిటీ నీకు లేదా, దేవుడు డిసైడ్ చేస్తుంటాడు. బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో చస్తావో లేకపోతే మా ఆర్మ్డ్ ఫోర్సెస్ చేతిలో చస్తావో నీకు తెలియదు హఫీజ్ సయీద్. నీలాంటి వాళ్ళ పెచ్చి ప్రలాపనల వల్ల ఇవాళ సాధారణ ప్రజానీకం, పాకిస్తాన్ పౌర సమాజం ఇవాళ నీళ్ళు అందక, సింధు వైపు నీళ్ళు అందక అల్లల్లాడుతుంది. సో మీ అందరికీ ఏంటంటే దేవుడు స్పాట్ పెట్టేశాడు. అది ఇవాళ రేపా అనేది మనకి చాలా త్వరలోనే తెలుస్తుంది, చాలా తొందరలోనే తెలుస్తుంది. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा.